తెలంగాణలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఆందోళనలు హాట్ టాపిక్గా మారాయి. సౌకర్యాల లేమి, ఫుడ్, టీచర్ల వేధింపులు ఇలా పలు కారణాలతో స్టూడెంట్స్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికార యంత్రాంగంలో మార్పు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. ఏకంగా 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అటు అధికారులు ఇటు తల్లిదండ్రుల్లో టెన్షన్ క్రియేట్ అయింది. విద్యార్థుల్లో పలువురికి సీరియస్గా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన 100 మంది విద్యార్థులు ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు స్పృహ లేకుండా పడిపోవడంతో అంతా ఆందోళన చెందారు. వెంటనే పాఠశాల సిబ్బంది అనారోగ్యానికి గురైన విద్యార్థులను వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండగా వారిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని బెడ్స్ అన్నీ విద్యార్థులతో నిండిపోయాయి. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా విద్యార్థులు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న డిఈఓ హుటాహుటిన ప్రభుత్వ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిఈఓతో వాగ్వాదానికి దిగారు. ఇది వరకు పలుమార్లు ఫుడ్ పాయిజన్ జరిగినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్కు కారణం అధికారుల నిర్లక్ష్యమే అని ఫైర్ అయ్యారు. వంట ఏజెన్సీ హెచ్ఎం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని మార్చాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో మాట్లాడి పిల్లల పరిస్థితిని సమీక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడొద్దన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ స్కూల్ హెచ్ఎం మురళీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్డిని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సస్పెండ్ చేశారు. 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.